ఇంకా బీజేపీ వేయడం వల్ల పోటీ చేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కసారి మనకు అవకాశం ఇస్తే మీ సేవలు నేను చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను గెలుస్తాను నమ్మకం ఉంది. ప్రజల్లో మీ స్పందన ఎలా ఉంది? అందరు పాజిటివ్గా ఉంటారు. అందరు పాజిటివ్గా ఉంటారు. మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏంటి? సమస్యలు అంటే ఇంకా రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇంకా కొన్నేమో రోడ్ ఏంటి ఫస్ట్ గుడి కాంచి అక్కడ ఒక రోడ్డు సమస్య ఉంది, మోరీ సమస్య ఉంది. ఇంకా ట్యాంకీ కట్టించాలి, నీళ్ళ ట్యాంకీలు. ఇంకా గెలిస్తే మీరు మొట్టమొదటి చేసే పని ఏంటి? గెలిస్తే మొట్టమొదటి చేసేది గుడి పని పూర్తి చేయాలి. కంపల్సరీ ఇందులో లేనకైతే పోరాడతాను. నా శాంతి వరకు పోరాడి వాళ్ళకు పక్క ప్లాట్లు చేయాలని నాకు ఉంది, మనస్ఫూర్తిగా ఉంది. ఆ గల్లీ కూడా రోడ్లు లేవు, మోరీలు లేవు, రాలేదు. అవి కూడా చేయాలని నేను గట్టిగా నమ్ముకుంటున్నా. చేయాలని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ప్రచారంలో తిరుగుతున్నారు కదా, మీరు ప్రచారంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు అంటే ఒక తన ఏమి వస్తుందో రాదని డౌట్ మీద ఎట్లా వస్తుందా రాదు, ఏం ఈ పార్టీ మన ఊళ్ళో లేదు కదా, గట్టిగా టీఆర్ఎస్ కానీ వస్తుంది కదా, వస్తుందో రాదని కొంచెం డౌట్ పడుతుంది. కానీ అందరి మనసులో అయితే ఖచ్చితంగా ఉంది, గెలుస్తుంది. సరే గెలిపిస్తాం, పేదలకి ఇస్తాం ఒకసారి అవకాశం అని జనాలు అయితే మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్.